మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము మనం ఇలాగున కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించే మహాకృపను ప్రభు మనకు దయచేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకిన భాగము నిర్గమాకాండము ప్రియులరా 28 నుండి 38 వరకు ఉన్నటువంటి వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. ప్రియులరా, ఒక వాక్యాన్ని నేను చదువుతున్నాను. 34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ సన్నిధి తోడై వచ్చునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వచనాలలో ఎన్నో విషయాలు పొందుపరచబడ్డాయి. ముఖ్యంగా గుడారము పూర్తిగా అమర్చబడుట, మరియు అది అమర్చబడుట చేత దేవుని యొక్క తేజస్సు మందిరమును నిండుకొనుట, దేవుని యొక్క తేజస్సు నిండుకొనుటను బట్టియే అక్కడ పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్నిస్తంభం, ఇశ్రాయేలీల 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణమంతా అలాగనే కొనసాగించబడడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సరియే ప్రియులారా, ఇశ్రాయేలీలు దేవునికి నివాసయోగ్యమైనటువంటి ఒక గుడారంను వారు ఏర్పరచడం జరిగింది. 33వ వచనం. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగూ మోషే పని పూర్తి చేసెను. అంటే దేవుడు తన ప్రజలైన వారికి ఏ పనిని నిర్మాణం చేయమని చెప్పారో ఆ ప్రకారంగా పనిని వారు పూర్తి చేశారు. మందిరమును నిర్మాణ పద్ధతిని పూర్తి చేశారు. ఎప్పుడైతే ఆ పని పూర్తి అయినదో దేవుడు తన మహిమతో గుడారములోనికి ప్రభువు దిగి వచ్చారు. అందుకే 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని చూస్తున్నాం. ఆత్మీయులారా, ఎప్పుడైతే ఆ మందిరము ప్రభువునకు అనుగుణంగా ప్రభువు కోరిన పద్ధతి చొప్పున మందిరాన్ని నిర్మాణం చేశారో ఆ మందిరములోనికి దేవుడు తన మహిమతో దిగిరావడం జరిగింది. ఆత్మీయులారా, మన యొక్క విశ్వాస జీవితాన కూడా మనము దేవునికి ఒక ఆలయం, దేవుడు నివసించే మందిరం. ఎప్పుడైతే మనము ప్రభువు కోరిన ప్రకారంగా ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఈ దేహమను గుడారములో ప్రభువునకు అనుకూలంగా మనము అమర్చబడతామో, దేవుడు ఆనాడు ప్రత్యక్షపు గుడారమును మహిమతో నింపినట్లుగా ఈ దేహమనే గుడారాన్ని ప్రభువు నింపుతారు. అయితే మనం చేయవలసిన పనల్లా ఒకటే. వారు దేవుడు తమకు ఆజ్ఞాపించినట్లుగా
మందిరపు పనిని పూర్తి చేశారు. ఈరోజు దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనమొక మహిమగల మందిరము అని గుర్తెరిగి ప్రభువునకు అనుగుణంగా మనము అమర్చబడాలి. ఆమేన్. మనము అమర్చబడాలి. ఎప్పుడైతే మనము దేవుని కొరకు ఒక మహిమగల గుడారంగా అమర్చబడతామో, ఆశ్చర్యకరుడైన దేవుడు తన సన్నిధి చేత మనలను నింపుతారు. అంత మాత్రమే కాదు, మందిరాన్ని మహిమతో నింపిన దేవుడు మేఘము పగటివేళ మేఘస్తంభముగాను, రాత్రివేళ అగ్నిస్తంభముగాను ఉన్నది. పగటివేళ మేఘము స్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభమైన ఈ మహిమ మేఘము గుడారం మీద నుంచి లేచి ముందుకు సాగినప్పుడు ఇశ్రాయేలులందరూ ప్రయాణం చేశారు. అదే మహిమ మేఘము గుడారము మీద నిలుచుట వలన వారందరి ప్రయాణము నిలిపివేయడం జరిగింది. ఇదియే ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములో ఒక క్రమమైన శ్రేష్టమైన పద్ధతి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా ఈ వాడుక అనుసరించిన ఎడల ఎంత ధన్యమో కదా. విషయం ఏంటి అంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మేఘస్తంభమును చూచి వారు ప్రయాణం చేశారు. దైవజనుడైన మోషే ఓసారి అంటారు, మీ సన్నిధి మాతో రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా వేసి ముందుకెళ్ళలేము అంటారు. నిజమే. ఈరోజు ఒక సేవకునిగా నేనైనా మీరైనా దేవుని పిల్లలుగా మన జీవితంలో ప్రభు సన్నిధి మనతో కూడా రావాలి. ప్రభు యొక్క మహిమ మనతో కూడా ఉండాలి. ప్రభు యొక్క తేజస్సు చేత మనము నింపబడాలి. ఆమేన్. ప్రియులారా, ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావము చేత మనము నింపి నడిపించబడతామో, మహాదేవుని కృపా కనికరములు మనకు తోడుగా వస్తాయి. ఆమేన్. మహాదేవుని కృపా కనికరములు మన మీద ఉంటాయి. హల్లెలూయా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనము ప్రభు యొక్క హస్తాలకు అప్పగించుకుని నిత్యమును ప్రభు సన్నిధిని మనం వెదకాలి. ప్రభు పాదాలు పట్టుకొనాలి. ఆ మేఘము క్రింద వారు ఎప్పుడైతే నడిపించబడ్డారో వారి ఆధ్యాత్మిక జీవితంలో నడిచిన కాలు వాపు రాలేదు, ధరించిన వస్త్రాలు మాయలేదు, తొడిగిన చెప్పులు అరగలేదు. ఆమేన్. ప్రతివారు కూడా వాగ్దాన దేశానికి బయలుదేరారు. అయితే వారిలో కొందరు ప్రభువును ఎదిరించి వారు ప్రభువుకి భిన్నంగా నడిచి వారు తమ యొక్క జీవితమును అడవిలో కాకిలా, ఎండిన చెట్టున ఎండిన రాలి ఆకుల వారు కొందరు మారారు. అయితే పిల్లరా, వారు మేఘము క్రింద నడిచినప్పుడు, మేఘము క్రింద వారు ప్రయాణం కొనసాగించినప్పుడు వారికి ఏదియూ తక్కువ కాలేదు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అలాగుననే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం ఎలాగునే కొనసాగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆత్మీయులారా, మన జీవిత విధానంలో, మన జీవితంలో కూడా ప్రభువు యొక్క కృపను కలిగిన మనము ప్రభువు కోరినట్లుగాను, ప్రభువు మన నుండి ఆశించినట్లుగా గాను మనము ఆయన సన్నిధిని వెదకాలి, ఆయన సన్నిధిని నిలవాలి, ఆయన సన్నిధిని దివారాత్రములు మనము కనిపెట్టాలి. ఆమేన్. అలాగున మనం నడిచిన ఎడల మనకేదియు తక్కువ కాదు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళుచుండిన కాలంలో బండ నుండి మధుర జలాలు, ప్రియులారా, అలాగుననే ఆకాశము నుండి శ్రేష్టమైన మన్నా వారికి సొంతమైనది. దేవుని ప్రియమైన పిల్లలుగా ఆయన కృపను పొందుటకు గాను మనము ఆయన సన్నిధిని వెంబడించుదుముగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి దేవదేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి సహాయం చొప్పున మనము నడిపించబడుదుము గాక. ఆమెన్.